కేసులో ఏసీబీ ఈడీ ఒకేసారి స్పీడ్ పెంచాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారించేందుకు రంగం సిద్ధం చేశాయి. ఇవాళ ఏసీబీ రేపు ఈడీ విచారణకు హాజరు కావాలని ఒకేసారి నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారుతోంది. ఇంతకీ ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా లేదా, విచారణకు హాజరు కాకపోతే ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ఫార్ములా ఈ రేస్ కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఈ కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు కేటీఆర్ కి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో హాజరవుతారా లేదా అనే అంశంపై మరికొన్ని గంటల్లోనే క్లారిటీ రాబోతోంది. ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా కేటీఆర్ కు 3 రోజుల క్రితం ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దాంతో విచారణకు కేటీఆర్ వస్తారా లేక సమయం కోరతారా అనే అంశం ఇప్పుడు హీట్ పెంచుతోంది. ఒకవేళ ఆయన విచారణకు రాకుంటే విపక్షాలు విమర్శించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా విచారణకు హాజరవుతారనే టాక్ నడుస్తోంది. ఒకవేళ ఏసీబీ ఎంక్వైరీకి కేటీఆర్ హాజరైతే ఫార్ములా ఈ రేసులో అసలేం జరిగిందనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆయన సమాధానాల ఆధారంగానే ఏసీబీ అధికారులు ముందుకు వెళ్లనున్నారు. మరోవైపు రేపు విచారణకు హాజరు కావాలని ఈడీ కూడా ఇప్పటికే కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో ఇవాళ ఏసీబీ విచారణ, రేపు ఈడీ ఎదుట కేటీఆర్ అటెండ్ కావాల్సి ఉంటుంది. మరి ఈ రెండు దర్యాప్తు సంస్థల ముందు ఆయన హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ఏసీబీ ఎదుట హాజరై ఈడీ ముందు హాజరయ్యేందుకు కేటీఆర్ సమయం కోరే అవకాశం కూడా ఉందనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఈడీ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించాలా వద్దనే అంశంపైన బీఆర్ఎస్ లీగల్ టీంతో కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇదే కేసులో క్వాష్ పిటిషన్ పై తుది తీర్పును వెల్లడించే వరకు కేటీఆర్ పై చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. దాంతో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరైనా అరెస్టు చేసే పరిస్థితులు ఉండవని సంకేతాలు వెలువడుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ కార్ రేసింగ్ నిర్వహణకు చెల్లించిన నిధుల విషయంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి కూడా ఏసీబీ ఈడీ నోటీసులు జారీ చేశాయి. ఈడీ అధికారుల ముందు హాజరయ్యేందుకు వీళ్ళిద్దరూ సమయం కోరారు. దాంతో ఈ నెల 8, 9 తేదీల్లో తమ ఎదుట హాజరు కావాలని ఇరువురికి ఏసీబీ నోటీసులు పంపింది. కానీ ఈ ఇద్దరి విచారణ కంటే ముందే కేటీఆర్ ఎంక్వైరీ చేయాలనే ఉద్దేశంతో ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ రేపట్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.